subscribe. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మరి పంచాంగ శ్రవణ ఫలితములు ఈరోజు వీడియోలో చెప్పుకోబోతున్నాం. మరి ఇందులో భాగంగా ముఖ్యంగా పంచాంగము అంటే ఏమిటి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ ఫలితములు మనం పొందగోరుతాము, అలాగే దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, నవనాయకులు ఎవరైనారు, రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహాలలో గ్రహాల యొక్క పొజిషన్స్ రీత్యా వాటి యొక్క గ్రహ గమనములు, అలాగే మరి ధనధాన్యాది పశు సంపద ఏ విధంగా ఉంటుంది, దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ ఉగాది సంవత్సరంలో ఈ కొత్త ఉగాది సంవత్సరంలో ఏ విధంగా నదీ పుష్కరాలు, కర్తరి, వివిధ ముహూర్తములు, అలాగే కందాదాయ ఫలితములు, మరి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ఫలితములు, అలాగే వారి యొక్క ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటిది చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా పంచాంగ శ్రవణము చేయడం వల్ల ఏ ఫలితం కలుగుతుంది అనేటువంటిది తెలుసుకున్నట్లయితే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోధాన తుల్యాం మృణాన్ ఆయుర్దుత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్యంతాం. మరి పంచాంగ శ్రవణము చేయడం వలన ఏమిటంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది, పుత్ర పౌత్రాది అఖండాయురారోగ్యములు కలుగును, మరియు ధన కనక వస్తువాహనాది ప్రాప్తి కలుగును, సమస్త దేవత అనుగ్రహము సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. తిథిర్వారంచ నక్షత్రం యోగ కర్ణమేవ చ పంచాంగ స్వఫలం శృణ్వన్ గంగ స్నాన ఫలం లభేత్. తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణముతో కూడుకున్నటువంటిది పంచాంగము అని చెప్పి పిలుస్తారు. అంటే 5 అంగములతో కూడుకున్నటువంటిది. మరి వీటి యొక్క ఫలితం వినడం వల్ల ఏమిటంటే ముఖ్యంగా పుష్కర స్నానము, గంగా స్నానము వల్ల లభించేటువంటి పుణ్యముతో సమానమైనటువంటి ఫలితము లభిస్తుందని చెప్పి శాస్త్రవచనం. అయితే ఏమిటంటే ముఖ్యంగా ఉగాది అనేటువంటిది ఎందుకు జరుపుకోవాలి అని ముఖ్యంగా మనం గనక గమనించినట్లయితే, ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఏమిటి అనంటే, ఈ రోజున బ్రహ్మ ప్రథమ సృష్టిని ప్రారంభించారు. అందువలన ఏమిటనంటే యుగాలకు ఆది, అంటే యుగానికి మొదలు పెట్టినటువంటి రోజు, ప్రారంభం చేసినటువంటి రోజు కాబట్టి యుగాది అని చెప్పి వచ్చినది. ఈ పండుగ రాను రాను మనకు ఉగాదిగా ప్రాచుర్యంలోకి పొందింది. కాబట్టి ఈ విధంగా ఉగాది అనేటువంటిది చక్కగా మన ప్రాంతీయులంతను కూడా మరి ఉగాది సంవత్సరాన్ని చక్కగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఈ సంవత్సరంలో మరి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అనగా, చైత్రమాస జగద్బ్రహ్మ సజర్జ ప్రథమే అహాని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యో దశేయతి ప్రవర్ధ యమా సదాద కాలస్వగమనమాపి గ్రహాన్వార నృణాత్మోస్వాన్ రదాపిపాన్ అనేటువంటి శాస్త్రవచన రీత్యా మాసంలోకెల్లా ఏమిటంటే చైత్రమాసం తిథులలోకెల్లా పాడ్యమి తిథి మొదలు, అలాగే వారంలోకెల్లా మొదలు ఆదివారము, నక్షత్రములకెల్లా అశ్విని ముహూర్తంలోకెల్లా
మరి మొదలు బ్రహ్మ ముహూర్తము. కాబట్టి నవగ్రహంలో రాశికెల్లా మొదలు మేషం నుండి ప్రవేశం జరుగును. కాబట్టి ఈ విశ్వావసు నామ ఉగాది పర్వదినంలో అందరూ కూడా చక్కగా శుభ్రంగా మరి స్నాన సంధ్య అనుష్ఠానంలో ఆచరించి పాత కృత పంచాంగమును చక్కగా ఏమిటి పూజించి మీ ఇష్టదేవత కులదేవత దీపారాధన గావించి చక్కగా నమస్కారం చేసుకొని ఒక దైవజ్ఞుణ్ణి పండితుణ్ణి చక్కగా పిలిపించుకొని లేదా మీకు వెసులుబాటు లేదైనట్లయితే ఏదైనా దేవత ఆరాధన చేసుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ పండిత భాగవతములతో ఈ పంచాంగ శ్రవణ ఫలితములు వినడం పూర్వకంగా మంచి యశస్సు బుద్ధి సౌభాగ్యం అన్నీ కూడా లభిస్తాయి. అలాగే ఈ రోజున సైంధవ లవణం, మరి కొత్త చింతపండు, బెల్లము, వివిధ రకాలైనటువంటి పులుపు, మరి వేప పువ్వు, సైంధవ లవణము, వీటితో కూడినటువంటి పచ్చడి ఉగాది పచ్చడి అంటారు. ఇవి చక్కగా చేసుకొని మరి స్వామివారికి చక్కగా మీ నిత్య దేవతార్చన విధిలో భాగంగా ఉన్నటువంటి స్వామివారులకు నివేదన అర్చించి తీర్థంగా స్వీకరించినట్లయితే చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠించుకుంటూ చక్కగా తీర్థ సేవనం చేసినట్లయితే చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. ఇక ఈ సంవత్సరము ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే మరి దేశకాల భవిష్యత్తు, మరి పరిస్థితులు, నదీ పుష్కరములు, నవనాయక ఫలితముల గురించి తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాయి. మరి పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి సూర్యుడు శౌర్యమును, చంద్రుడు ఇంద్ర సమానమైనటువంటి వైభవమును, కుజుడు శుభమును, శని ఐశ్వర్యమును, బుధుడు బుద్ధిని, గురువు గౌరవమును, శుక్రుడు సుఖమును కలగజేయడం, రాహు బలమును, కేతు కులశ్రేష్టమును కలగజేయను. బుధుని కంటే కుజుడు బలవంతుడు, వీరిద్దరి కంటే శని బలవంతుడు కావడం పూర్వకంగా ఈ ముగ్గురి కంటే కూడా బృహస్పతి బలవంతుడు, ఈ నలుగురి కంటే శుక్ర బలం చాలా గొప్పది, ఐదుగురి కంటే చంద్రుడు బలవంతుడు, ఈ ఆరుగురి కంటే సూర్యుడు బలవంతుడు, రాహు అందరికంటే బలవంతుడు. కాబట్టి ఈ విధంగా పంచాంగ శ్రవణం చేయడం పూర్వకంగా ఒక్కొక్కరి రీత్యా ఈ విధమైనటువంటి లాభాలు, మరి మనకు అనుకున్నటువంటి అభీష్టములు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఈ సంవత్సరము మరి దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయానికి పరిగణలోకి గనక తీసుకున్నట్లయితే వైశ్వానరం భజే నిత్యం విశ్వావాసు కృతాహ్వయం నరవాహనమారూఢం ఖడ్గకేటకధరం విభుం ఓం భూ విశ్వావసు పత్వర దేవతం వైశ్వానరమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి 29వ తేదీ మార్చి 2025 శనివారం సాయంత్రము 4:28 చాంద్రమాన ప్రారంభము. ఇందులో వర్షలగ్న కుండలి మరియు సౌరమాన ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో 13వ తేదీ మరి ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3:21 వర్షలగ్న కుండలి జగర్లగ్న కుండలి పరిశీలించగా దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఈ ప్రకారంగా ఉంటుంది. సింహలగ్నం వర్షలగ్నమైనటువంటిది. అలాగే ద్వితీయంలో కేతువు, సప్తంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు పంచగ్రహ కూటమి. అలాగే దశంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజుడు మరియు జగద్లగ్న కుంభమైంది. అలాగే ద్వితీయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు. అలాగే చతుర్థంలో గురువు, షష్టంలో కుజుడు పూర్వకంగా చంద్ర కేతు ఉన్నందున
ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాలలో అనుకున్న పనులు సాధించగలుగుతారు. రాజులు న్యాయ పరిపాలన చేస్తారు. మరి ఇతర రాష్ట్రంలో వారికి మన రాష్ట్రంలో వారికి తర్కవాదములు జరుగుతాయి. అలాగే మరి అల్లోపతి కన్నా ఆయుర్వేదం మంచిదని చెప్పి చాలామంది ఆయుర్వేదానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ప్రాచీన ఆయుర్వేదం వైద్యం వైపు మరి మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉపద్రవములు, భూకంపములు, అగ్ని ప్రమాదములు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైలు ప్రమాదములు, విమాన ప్రమాదములు సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రం దగ్గర సమీపంలో ఉండేటువంటి వారికి మరి భారీ వరదల పూర్వకంగా కాస్త జన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మత్స్య కార్మికులకు కూడా ధన నష్టము అలాగే జన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పిడుగుపాటుతో పశువులు అనేటువంటిది మరణించడము, పంట పైరు నష్టం అనేటువంటిది కలిగించడం, కొన్ని చోట్ల అతివృష్టి అనావృష్టి జరిగే సూచనలు ఉన్నాయి. విపరీతమైన గాలి దుమారాల వల్ల చెట్లు విరిగిపడడం, ఇండ్లు కూలడం, వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా మంచి అభివృద్ధి పదంలోనికి వస్తారు. అనుకున్న సమర్థంగా సాధించగలుగుతారు. దేశం నందు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ప్రైవేటీకరణ చాలా ఎక్కువగా అవుతుంది. అలాగే ఉభయ రాష్ట్రాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరి ఇతర దేశాల నుండి రుణం తీసుకునే పరిస్థితి ఒకసారి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి అనుకున్న ఒప్పందాలు సగం వరకే పూర్తిగావు. అలాగే విశేషంగా ప్రజాప్రభుత్వం మన్నలను పొందుతారు. క్రీడారంగం నందు విశేషమైనటువంటి దేశ ఔన్నత్యం అనేటువంటిది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు గో సంరక్షణ అనేటువంటిది చేపడతాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని సీనియర్ నాయకులు మరి తీవ్రమైనటువంటి సవాలు ఎదుర్కోవడం, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు వివిధ రకాలుగా ఉద్యోగాలలో సంక్షోభం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, సంగీత విద్వాంసులు, గాయకులు, హరికథలు, చలనచిత్రకారులు, మరి భరతనాట్యం చేసేటువంటి వారు మరి విశేషంగా పేరు ప్రఖ్యాతులలోకి వస్తారు. అలాగే ముఖ్యంగా కిరసనాయిలు, డీజిల్, పెట్రోలు, బొగ్గు యథావిధిగా ధరలు అనేటువంటి కొనసాగుతాయి. ఇంకా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే బంగారం ధర ఇంకా ఉధృతంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ రంగంలో ఉన్నటువంటి ఈవీ వాహనాలు చాలా ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అభివృద్ధి పదంలోనికి రావడానికి ఈ సంవత్సరం చాలా అవకాశాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే కాలసర్ప దోషం ఉన్నందున మరి ఏమిటనంటే ఇతర రాష్ట్రంలో వారికి మన రాష్ట్రం వారికి పరస్పర విరోధములు, ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటీకరణ ఎక్కువ కావడము, అలాగే రాష్ట్రంలో స్త్రీలు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే డైరీ ఫామ్, మహిళా గ్రూపులు, నిత్యావసర వస్తువులు స్వయం కృషితో నిర్వహించి మరి ధనం అనేటువంటిది బాగా ఆర్జిస్తారు. అలాగే విద్యుత్ కొరత, గ్యాస్, కూరగాయలకు, గృహ పరికరాలకు, పాలకు, ఐరన్, ఇత్తడి, కంచు, నవరత్నాలకు, రసవస్తువులకు ధరలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు, అక్రమాలు ఎక్కువగా జరుగును. స్త్రీల హత్యలు, శిశు హత్యలు జరుగుతాయి. దుండగులు, మితండవాదులు అనేటువంటి పెరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉగాది సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే హైందవ మత ప్రాప్తికై విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి బీజేపీ పార్టీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రపంచ దేశాలలో గనక చూసుకున్నట్లయితే భారత స్థాయి హైందవ ధర్మం గురించి ప్రపంచం మాట్లాడుకునే అవకాశం అనేటువంటిది మన భారతీయ జనాల గురించి, మన భారతీయ హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే నవనాయకులు ఎవరైనారు, మరి వాటి యొక్క ఫలితాలు కూడా తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ సంవత్సరం రాజు సూర్యుడైనాడు. మరి మంత్రి చంద్రుడు, సేనాధిపతి సూర్యుడు, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే నవనాయకులలో 4 పాపగ్రహములు, 5 శుభగ్రహములు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి నవనాయకుల ఫలితాలు మనకు ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగజేస్తాయి అని గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా గమనించినట్లయితే గోధుమలకు సంబంధించినటువంటి ధాన్యములు బాగుగా పండడము, అలాగే మరి ముఖ్యంగా పండ్ల పంటలు బాగుగా సుఖంగా పండుతాయి. సూర్యుడు రాజు కావడం పూర్వకంగా రాజ్యాదులకు పరస్పర శత్రుత్వం కలుగును, మేఘములు అధికంగా వర్షించును, రాజభయం శస్త్రభయం ఇతిబాధలు ఉండును, అగ్ని ప్రమాదములు జరుగును. ఇక మంత్రి చంద్రుడు కావడం పూర్వకంగా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అర్ఘ్యాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా పండిన పంటలకు ధరలు కాస్త తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సేనాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా రాజులకు యుద్ధాలు సంభవించడము, అలాగే రోగ భయం సంప్రాప్తించడం, ధరలో గిట్టుబాటు లేకపోవడం ఇది కలుగుతుంది. సస్యాధిపతి బుధుడు కావడం పూర్వకంగా ఏమిటంటే మధ్యమ వర్షాలు కురియును, సస్యములు మందముగా పండును, మేఘములు వాయువులతో పీడించును, అలాగే ప్రజలకు భయం కలుగును. అలాగే ధాన్యాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా గోవులు సమృద్ధిగా పాలనిస్తాయి, గోధుమల ధాన్యాలు అనేటువంటివి ఎక్కువగా పండుతాయి. అలాగే మేఘాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా మహాభయము కలుగుతాయి. ఎల్లని ఫలధాన్యములు, ఎర్రని రంగు గల ధాన్యములు ఏవైతే ఉంటాయో బాగుగా పండుతాయి. రసాధిపతి శుక్రుడు కావడం పూర్వకంగా సెంటు, అస్తరు, పన్నీరు, సుగంధ ద్రవ్యములు వివిధ రకాలైనటువంటి వారికి ఏమిటనంటే కాయధాన్యాలు బాగుగా పండడం, తెల్లని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ధర అనేటువంటిది బాగుగా పెరగడం. ఇక నీరసాధిపతి కుజుడు కావడం పూర్వకంగా నవరత్నములు, మరకత రత్నములు, అలాగే పగడములు వృద్ధిలోకి చెందును, అలాగే భూలాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సుగంధ ద్రవములు ధరలో అభివృద్ధిలో ఉండును. వజ్ర వైడూర్య మణికనక భూషణాలు అనేటువంటివి చాలా ఏమిటి అంటే ధరలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే నవనాయకుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము మరి చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో గురు శుక్ర మౌఢ్యములు ఎప్పుడు కలుగుతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి 9వ తేదీ జూన్ 2025 సోమవారము నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 10వ తేదీ జూలై 2025 గురువారం వరకు కూడా గురు మౌఢ్యమి ఉంటుంది. అలాగే మార్గశిర శుద్ధ షష్ఠి 26వ తేదీ నవంబర్ 2025 బుధవారం నుండి మరి 17వ తేదీ ఫిబ్రవరి 2026 వరకు కూడా శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఉంటుంది. ఈ గురు శుక్రమౌఢ్యమిలో శుభకార్యములు అనేటువంటివి కొన్ని నిషిద్ధంగా సూచించబడింది. వీటి పూర్వకంగా మరి వీటి ప్రకారంగా ఏమిటంటే మంచి భాగవతోత్తమ పండితులను తెలుసుకొని తగు ముహూర్తాలు నిర్ణయించుకొని వివాహ ఉపనయనాది సకల సంస్కారములు, గృహ ప్రవేశాది, వాస్తు శల్యాది ఇతర విశేష ముహూర్తములకై మంచి దైవజ్ఞులు సంప్రదించి ఈ మౌఢ్యంలో కాకుండా విశేషమైనటువంటి ముహూర్తాలు ఉన్న రోజులలో మరి ముహూర్తం నిర్ణయం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. విధంగా చూసుకున్నట్లయితే ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో డొల్లు నిజకర్తరి ఎప్పుడు వస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే వైశాఖ శుద్ధ అష్టమి అనగా 4వ తేదీ మే 2025 ఆదివారం నుండి 10వ తేదీ మే 2025 శనివారం వరకు డొల్లు కర్తరి ఉంటుంది. మళ్ళీ 11వ తేదీ
మే 2025 ఆదివారం నుండి 28వ తేదీ మే నెల 2025 బుధవారం వరకు కూడా అప్పుడు ప్రవేశించి ఇప్పటి వరకు సమాప్తి అనేటువంటిది కావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా డొల్లు కర్తరి నిజ కర్తరి ఉండటం పూర్వకంగా మరి విశేషమైనటువంటి కర్తరిలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. వీటిని వాస్తు కర్తరి అని చెప్పి పిలుస్తారు. గృహారంభం, గృహప్రవేశాది ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోకూడదని చెప్పి శాస్త్రోచనంగా ఇందులో చెప్పబడింది. ఇక ఈ సంవత్సరం గనక ముఖ్యంగా గమనించినట్లయితే మరి మేషాది రాశుల వారికి ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది విషయాలు. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఎప్పుడు వస్తున్నాయి, మరి అలాగే పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి అనేటువంటిది తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణమి 7వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 9:57 శతభిష నక్షత్రం కుంభరాశి యందు మేషలగ్నంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అయినదండి. అలాగే మళ్ళీ గనక చూసుకున్నట్లయితే 3వ తేదీ మార్చి 2026 మంగళవారం రోజున పుబ్బా నక్షత్రం సింహరాశి యందు కర్కాటక లగ్నంలో మళ్ళీ చంద్రగ్రహం అనేటువంటిది ఈ సంవత్సరంలో ఉన్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే ఈ సంవత్సరము గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది గమనిద్దాం. మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజితము 5, అవమానము 7. వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితము 1, అవమానము 3. మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 4 రాజపూజితము, 3 అవమానము. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 2 ఖర్చు, రాజపూజితము 7, అవమానము 3. సింహరాశి వారికి 11 ఆదాయము, ఖర్చు 11, అలాగే రాజపూజితం 3, అవమానము 6. అలాగే కన్యారాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు, 6 రాజపూజితము, అవమానము 6. తులారాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితం 2, అవమానము 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, 14 ఖర్చు, రాజపూజితము 5, అవమానము 2. ధనువు రాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితం 1, అవమానము 5. మకర రాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు, 4 రాజపూజితం, 5 అవమానం. అలాగే కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 7 రాజపూజితం, 5 అవమానం. మీనరాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 3 రాజపూజితం, 1 అవమానం. ఈ విధంగా చూసుకున్నట్లయితే రాజపూజిత, అవమానాలు, ఆదాయ వ్యయములు ఈ విధంగా ఉన్నాయి. ఇక కందాదాయ ఫలితాలకు గనక వచ్చినట్లయితే మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రానికి 3, 0, 4. అలాగే భరణి నక్షత్రానికి 6, 1, 1. అలాగే కృత్తికా నక్షత్రానికి 1, 2, 3. అలాగే రోహిణి నక్షత్రానికి 4, 0, 0. మరి మృగశిర నక్షత్రాన్ని వారికి 7, 1, 2. ఆరిద్ర నక్షత్రానికి 2, 2, 4. పునరసు నక్షత్రానికి 5, 0, 1. పుష్యమి నక్షత్రానికి 0, 1, 3. ఆశ్లేష నక్షత్రానికి 3, 2, 0. అలాగే మకా నక్షత్రానికి 6, 0, 2. అలాగే పుబ్బా నక్షత్రానికి 1, 1, 4. ఉత్తర నక్షత్రానికి 4, 2, 1. హస్త నక్షత్రానికి 7, 3, 0. అలాగే చిత్తా నక్షత్రానికి 2, 1, 0. అలాగే స్వాతి నక్షత్రానికి 5, 2, 2. విశాఖ నక్షత్రానికి 0, 0, 4. అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1. జ్యేష్ఠ నక్షత్రానికి వారికి 6, 2, 3. అలాగే మూల నక్షత్రానికి కనుక చూసుకున్నట్లయితే 1, 0, 0.
పూర్వాషాఢ నక్షత్రానికి 4, 1, 2, ఉత్తరాషాఢ నక్షత్రానికి 7, 2, 4, శ్రవణ నక్షత్రానికి 2, 0, 1, ధనిష్ఠా నక్షత్రం వారికి 5, 1, 3, శతభిష నక్షత్రం వారికి 0, 2, 0, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి 6, 1, 4, రేవతి నక్షత్రానికి 1, 2, 1, అభిషేక్ నక్షత్రానికి వచ్చేసి 2, 0, 1 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ వర్షధాన్యాది ప్రమాణములు కనుక చూసుకున్నట్లయితే వర్షం 11, ధాన్యం 11, శీతం 6, తృణము 13, ఉష్ణం 17, మారుతం 13 ఈ విధంగా చూసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలే కలగబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే ఈ సంవత్సరం నదీ పుష్కరాల విషయానికి గనక వచ్చినట్లయితే స్వస్తి శ్రీ విశ్వావసునవ సంవత్సరము వైశాఖ బహుళ విధియ తేదీ 14వ తేదీ మే నెల 2025 బుధవారం నుండి 25వ తేదీ 5వ నెల 2025 ఆదివారం వరకు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి ప్రారంభం కాబోతున్నాయి. విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఉగాది సంవత్సరంలో ముఖ్యంగా సరస్వతీ నది పుష్కరాలు అనేటువంటిది విశేషంగా మనకు రాబోతున్నాయి. అందరూ కూడా చక్కగా నదీ స్నానాన్ని ఆచరించి మరి విశేషంగా పితృదేవతలకు అలాగే దేవతలకు విశేషమైనటువంటి ఆరాధన చేసుకొని చక్కటి భోగభాగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరము ఆ గ్రహస్థితి గోచారం అనేటువంటిది గనక చూసుకున్నట్లయితే ఒక్కొక్క మేషాది ద్వాదశ మీన పర్యంతము విశేషంగా అందరికీ కూడా గురు అలాగే శనేశ్వరుడు రాహు కేతుల ఆధారంగా విశేషమైనటువంటి ప్రభావాలు అనేటువంటి కలుగుతున్నాయి. కానీ దైవ సంకల్పం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే వ్యవహారిక నామనృత్య అయ్యో నాది ఈ రాశి అవుతుందే, అలాగే నాకు బావుగా లేదే నా గోచార పరిస్థితి అని చెప్పి బాధపడకుండా తమరు ఇది మేము చెప్పేటువంటి గోచార పరిస్థితులు నామమాత్రకంగానే అందరికీ కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. కానీ మీ జన్మ నక్షత్రం ఆధారంగా ఈ యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహము అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది శుభాకాంక్షలతో ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి దైవమైనటువంటి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కూడా కలగాలి. అందరూ కూడా అష్టైశ్వర్య భోగవంతులతో సకల సిరి సంపదలు తొలతూగాలని చెప్పి అనేక మంగళాశాసనములు చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి ఏమిటి కర్కాటక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క
జాతక స్థితిగతులు గనక గమనించినట్లయితే వీరి యొక్క మాట ఖచ్చితంగా ఉంటుంది. మొండి వైఖరి కలిగినటువంటి వారు, మితండవాదికులు, మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు, అధిక సంతానం కలిగినటువంటి వారు, తల్లిదండ్రుల యందు, గురువుల యందు, ఆచార్యుల యందు భక్తి భావన కలిగినటువంటి వారు. అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనస్సు చాలా జాలి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా, అయితే చూడ్డానికి చాలా కర్కశంగా వీరి మాటలు కఠినంగా ఉంటాయి తప్ప వీరి యొక్క మనస్సు చాలా వెన్నతో కూడినటువంటి ప్రసాదంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏ స్థానాలలో సంచారం చేస్తూ ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏం కలగజేస్తున్నాడని గనక చూసుకున్నట్లయితే 30వ తేదీ మార్చి 2025 నుండి 15వ తేదీ మే 2025 వరకు కూడా ఏమిటి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈ కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచారంలో ఉన్నారు. వాటి పూర్వకంగా ఆ స్థానంలో ఉండటం పూర్వకంగా మంచి అనుకూల పరిస్థితులే కలగజేస్తున్నాడు. యశో వృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రూహం తిరుమంత్రం సిద్ధి ఏకాదశ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధిస్తారు, వ్యాపార వృద్ధి సాధిస్తారు, అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి, మంచి స్త్రీ సౌఖ్యం ఉంటుంది, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది, వ్యాపారంలో జయం కలుగుతుంది, సొంత గ్రామం యందు ఒక గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా గృహం ఎవరైతే కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో వారికి గృహలాభం కలుగుతుంది, గృహ సౌఖ్యం కలుగుతుంది. మరి వ్యాపార సంస్థంగా చాలా బాగుగా ఉండడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే పిత్రార్జిత ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించబడి ఈ లోపల తప్పకుండా పరిష్కారం అవుతాయని చెప్పి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక తదుపరి 15వ తేదీ మే 2025 నుండి ఉగాది వరకు, మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా వీరికి 12వ స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి అంటే వ్యయస్థానంలో, ఏమంటే ఖర్చు. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు అని కనుక చూసుకున్నట్లయితే శుభమూలే వ్యామోహం చైవ ప్రాణ విక్రయ దూషణం స్థాన భ్రంష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా శుభ కార్యక్రమాలు అనేటువంటి అనుకోని విధంగా జరగడం పూర్వకంగా ఖర్చులు అధికమవడం, అప్పుల పాలు కావడము, ధన వ్యయం అనేటువంటిది ఎక్కువగా కలగడము, పాడి పరిశ్రమల యందు అనుకూలంగా లేకపోవడము, ఉద్యోగులకు బదిలీ కావడము, వాళ్ళు ప్రైవేటు పరమైనటువంటి కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, వ్యాపారాదుల చేసేటువంటి వ్యాపార సంస్థ యజమానులకు కూడా అనుకోని విధంగా నష్టములు వాటిల్లడానికి అవకాశాలు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఒకరి మాట ఒకరి ఇంట్లో వినకపోవడము, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, మన పుత్రికాదుల వలన తల్లిదండ్రులు బాధపడాల్సి రావడము, అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడము, అనారోగ్య సమస్యలు తలెత్తడము, మనస్సు చపలచిత్తంగా ఉండడము, అనుకోని విధంగా ఖర్చులు అనేటువంటిది ఏర్పాటు కావడం. విధంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి మే 15వ తేదీ 2025 నుండి ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. వీటికి పరిహార మార్గాలలో పూర్వకంగా కర్కాటక రాశి వారు తప్పకుండా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి. ప్రతి గురువారం కూడా పసుపు రంగు గల దుస్తులను ధరించండి. అలాగే రోజ్ వాటర్ మరియు పసుపు రెండు కలిపి నుదుట తిలకంగా బొట్టులాగా పెట్టుకోండి. అలాగే ప్రతి గురువారం కూడా గురుగ్రహానికి చక్కగా అభిషేకం నిర్వహించి పసుపు రంగు గల వస్త్రం సమర్పించి పసుపు రంగు గల
పళ్ళు సమర్పించండి, పూలు సమర్పించండి. ఆవు నేతితో పసుపు రంగుల ఒత్తితో దీపారాధన చేసి, అలాగే ఆ ఉడకబెట్టినటువంటి శనగలు చక్కగా ఆ గురుగ్రహానికి నివేదన సమర్పించడం. ప్రతి గురువారమును కూడా లేదా ప్రతి నిత్యమును కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠించడము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఏదైనా ఒక గురువారం రోజున తప్పకుండా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం పూర్వకంగా గురువు మీకు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలగజేస్తాడు. వాటితో పూర్వకంగా ఈ కర్కాటక రాశి వారికి కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు ఏ విధమైనటువంటి పరిణామాలు కలగజేస్తున్నాడు అని గనక చూసుకున్నట్లయితే, శోకరోగం మహాదుఃఖం కక్వచిద్రవ్యం క్వచిత్ సుఖం ధారా సుతాది క్లేశంచ నవమస్థానకే యదౌషణౌ. అంటే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే ప్రతికూల అనుకూల పరిస్థితులు అనేటువంటిది కలగజేస్తూ ఉన్నాడు. ఒకసారి జయము, ఒకసారి అపజయం, ఒకసారి ఆరోగ్యము, ఒకసారి అనారోగ్యము, అలాగే ఒకసారి వృద్ధి, ఒకసారి అనావృద్ధి, ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి అన్నట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి శనేశ్వర భగవానుడు ఈ విధమైనటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. మరి శనేశ్వరుడు భగవానుడి అనుగ్రహం పొందడానికై పరిహార మార్గాలలో పూర్వకంగా ప్రతి శనివారమును కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. నీలకృత హనుమతు స్తోత్రము పారాయణ చేయడము, శనివారము నియమంగా ఉండడము, శనివారం రోజున శనికి తైలాభిషేకం నువ్వులతో అర్చన చేయడము, అలాగే శమీవృక్ష ప్రదక్షిణలు చేయడము పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. అలాగే శివపంచాక్షరి నామజపం చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుగా ఉంటున్నట్లయితే చూసుకున్నట్లయితే గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన వీరికి చాలా విశేషంగా ముఖ్యప్రదమైనటువంటిది. ఈ విధంగా గనక కర్కాటక రాశి వారు గౌరీ అమ్మవారి ఆరాధన, అలాగే నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వీటితో పూర్వకంగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం 27 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.